నమస్తేమా. ఏం లేదమ్మా, ఇక్కడ మా హిందూ శ్మశాన దాంట్లో కొద్దిగా స్థలము చాలా ఇబ్బందిగా అయిపోయింది. నిన్న దాదాపుగా 2 కేసులు వచ్చినాయి. ఒకటి దళిత కేసు, ఒకటి వడ్డోళ్ళది. అది తీసిన దాంట్లో ఒకటి నీళ్లు రావడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది అయిందని వాళ్ళు మనం కొంత దిగ్భ్రాంతి చేసినారు అనమాట. అంటే ఎందుకు నీళ్ళు వస్తాండాయి అని చెప్పి చేసినారు. ఒకటేమో చేసినాము. దానికనే మన ధర్మాల్లో కూడా ఇన్నేళ్ళుగా శ్మశాన వాటికి స్థలము చాలా ఇదైపోయింది. ఇంకా దాదాపు 48 వార్డులు ఉన్నాయి కాబట్టి ఆ వార్డులో రోజుకు 2-3 కేసులు వస్తాండాయి. దానివల్ల మనకు చాలా ఇబ్బంది అవుతుంది స్థలము. ఇక మీద నుంచి ఇట్లా ఇబ్బందులు ప్రజలతో మాకు ఇబ్బంది కలగకోకుండా ఎవరన్నా స్థలం ఇచ్చి మాకు ఇచ్చేసిస్తే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడిని. ధర్మవరం పట్టణమందు శ్మశాన వాటిక చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉంది. కానీ వాచ్మ్యాన్లు వీళ్ళు చేసే పని అని చెప్పేసి నేను పేపర్ కథనం విన్నాను. ఇక్కడ వచ్చి చూస్తే పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఒక ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ వేసిన శవం మీద వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త ప్లేస్ కావాలని చెప్పేసి ఎవరైనా కొట్లాటకు వస్తున్నారు, ఇంకోటి చేసుకుంటున్నారు. కొత్త ప్లేస్ కావాలంటే కూడా ఆఖరికి కుంటల్లో కూడా వాళ్ళు క్లీన్ చేయించుకొని ఆ నీళ్లు ఉన్న పరిస్థితుల్లో కూడా వేసుకుంటుంటే ఆ నీళ్లు ఊడడం జరుగుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. కనీసం చనిపోయినప్పుడు మా పరిస్థితులు అర్థం చేసుకొని కొత్త ప్లేస్ చూపించి మాకు వచ్చేసి దహనం చేసుకునే పరిస్థితి కల్పించాలని చెప్పేసి ధర్మవరం వాసం తరఫున మేము కోరుకుంటున్నాము.